ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ రోనకి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలు, అధికారులు సహాయ సహకారాలతో విధుల్ని సక్రమంగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇది మోస్ట్లీ రెవెన్యూ ఇష్యూస్ మనకి నడుస్తున్నాయి. అట్లాగే రాబో మిగతా అన్ని విషయాలు, రెవెన్యూ మీద, మిగతా విషయాల మీద అధికారులు, ప్రజలు నగరంలోని పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. స్థానిక 29వ డివిజన్ చెందిన పోతంశెట్టి దుర్గాప్రసాద్, 39వ డివిజన్ చెందిన కొట్టె వెంకటేశ్వరరావుతో పాటు మరో 100 కుటుంబాలు పార్టీ కార్యాలయంలో దామచర్ల నేతృత్వంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము.
అక్షయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. తప్పకుండా పోయిన వాళ్ళు కానీ ఇవాళ వైఎస్ఆర్లో కూడా చాలా మంది కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రాక్షస పాలన, ఒక సైకో ప్రభుత్వం పైన ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఇట్లా తయారైపోయారు. ఏదన్నా వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు పార్టీలో చేరాలని వస్తే వాళ్ళు ఇళ్ళ మీదకి పోవటం పట్టుకోవటం చూస్తున్నారు. అందుకే ఈ నోటిఫికేషన్ రేపు 15 వస్తుంది. 15 తర్వాత నుంచి ఇంక ఎవడెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి 15 తర్వాత నేను కూడా ఆపుతా ఉన్నాం. 15 తర్వాత ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా పెడతాం. దాని తగ్గట్టుగా పార్టీని కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. తప్పకుండా రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ, రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పూర్తిగా ఏదైతే నీళ్ళది పూర్తి చేయాలా, పోతురాజు కాలది పూర్తి చేయాలా, టిట్కో హౌసెస్ పూర్తి చేయాలా, ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి రాత్రికి రాత్రే ఒక డిజైన్లు గీస్తా, బొమ్మలు గీస్తా ఏదో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏడకో తీసుకెళ్ళి మీకు 1 సెంటు భూమి ఇవ్వటం వల్ల మీకు ఉపయోగం లేదు. దాంట్లో వాళ్ళు ఆర్ట్ గీసినట్టు గీసి మీకు చేతిలో కాగితంలో పట్టాలు పెట్టినంత మాత్రాన ఆ పట్టాల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధి ఉంటే 1 సంవత్సరం ముందు ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళకి ప్లాట్లు రాళ్ళు వేసి ప్లాట్ల ప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ మీది అని చెప్పి చూపించి ఇచ్చుంటే బాగుంటుంది. అంచుడికి ఆ పట్టాల పొజిషన్లో లేరు. కావాలంటే మీరు అంతకుముందు ఇచ్చిన పట్టాలు ఎవరికి ఇచ్చారో అవి కూడా మేము కావాలంటే తీస్తాం. ఆ పట్టాలు ఎలక్షన్ ముందు ఎవరికి ఇచ్చారో అవి ఈరోజు ఎవరైనా ఒక్కడన్నా పొజిషన్లో ఉన్నాడో కూడా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా వేరే విధంగా ఎక్కడో పట్టాలని చెప్పేసి ఈ రకంగా మాయ వేస్తున్నాడు. ఇవన్నీ అవసరంలే. మీకు టిట్కో హౌసెస్ కూడా రేపు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాగానే సొంత ఇల్లు సొంత ఇంట్లో ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసి మేము అందరం కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టే మాయ మాటలు నమ్మద్దు. ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది కూడా మీరు అడగాలి. ఒక్కో డివిజన్లో 4 కోట్లు 5 కోట్లు పనిచేశా, ఆ తర్వాత ఇక డివిజన్లో ఒక పనన్నా జరిగిందా అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో భూతత్వంలో చూపించేసి పట్టాలు అయిపోతుంది, 1 సెంటు భూమి ఇచ్చేది పట్టాల కోసం అని చెప్పి 25,000 మందికి ఈ రకంగా పట్టాలని చెప్పేసి చేయటం అనేది కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఈ 25,000 పట్టాలు. 83 నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. లోగడ నేను కార్పొరేటర్గా మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లప్పుడు కూడా నాకు పార్టీ నన్ను కార్పొరేటర్గా అంత మామూలుగా నిలబడమని చెప్పేసి నాది స్కూటీలో పోయింది. అందుకని చెప్పేసి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను వైసీపీలో వెళ్ళిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో నేను 83 నుంచి తెలుగుదేశం పార్టీలో అంత మామూలుగా ఇక్కడికి అక్కడికి అసలు చాలా అంత మామూలుగా నేను అక్కడ ఉండలేకపోయాను. ఈరోజు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకి జనార్దన్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్లకి మేము మా శక్తుల మామూలుగా డోర్ టు డోర్ తిరిగేసేసేసి అఖండ మెజార్టీ తోటి జనార్దన్ గారిని గెలిపించుకోవటానికి గతంలో తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాము. ఇందాక పుట్టేంకటేశ్వర అన్నగారు అన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అసలు మామూలు తేడా కాదు. తెలియక తప్పు చేశాము. కానీ ఈసారి ఆ తప్పు జరగకుండా ఇంకా పార్టీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న జనార్దన్ కొంచెం ఆగమని అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు కూడా. ఈసారి అత్యధిక మెజారిటీతో మా అన్న దామచంద్రని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తామని మరొకసారి చెబుతూ ప్రజలు ఎదురు చూస్తున్నాను. జై తెలుగుదేశం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా జస్వంతరావు ఓఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్కి కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అలా 6 నెలలు అక్కడ పనిచేయటం జరిగింది. అక్కడ నుంచి మరి ఎలక్షన్ ఇయర్లో కాబట్టి అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. దాని భాగంలోగా మరి నగరపాలక సంస్థ ఒంగోలుకి కమిషనర్గా నియమించడం జరిగింది. దాని మీదట ఈ రోజున మీ ముందు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఒంగోలులో పట్టణ ప్రజలందరి శ్రేయస్సు కోసం అలాగే మన ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్లో అలాగే మరి మేయర్ గారి డైరెక్షన్స్లో అలాగే కార్పొరేటర్స్ డైరెక్షన్స్లో తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ ఒంగోలు పట్టణ ప్రజలకి ఎంతవరకు సర్వీస్ ఇవ్వాలో మ్యాక్సిమం అంతవరకు సర్వీస్ ఇవ్వటానికి మా స్టాఫ్తో కలిసి మ్యాక్సిమం సర్వీస్ ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే మరి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు అలాగే పట్టణ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరి నేను జాయిన్ అయింది ఇప్పుడే కాబట్టి ఈ కొద్ది రోజులు అవగాహన చేసుకున్న తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని మనకి బడ్జెట్ ఎంత ఉంది, దాని ప్రకారం ఏ రకంగా వర్క్స్ చేయాలి అన్ని వివరాలు తీసుకుని మరలా టౌన్ డెవలప్మెంట్ కోసం ఎంతవరకు అయితే మనం చేయగలమో మన కౌన్సిల్ బాడీ ద్వారా ఈ విషయాలన్నీ కౌన్సిల్ నోటీస్కి తీసుకెళ్ళి తద్వారా మేయర్ గారు అలాగే మరి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ డైరెక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కంటే ఆ వడ్డీకి మనం అడిగే సాహసం కూడా చేయలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటిగా ప్రవర్తించడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఇలాంటివి అడుగుతుంటే కూడా లేనిపోని అన్ని చేస్తూ ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. దాన్ని మనం అందరం గుర్తించి మన బకాయిల కోసం మనం చేసే పోరాటాలను కూడా అతను నిర్వీర్యం చేయడానికి ఏయో చేస్తామన్నాడు అన్నమాట. ఈరోజు ఎందుకు ఇవ్వదలుచుకున్నామో మీరు ఇప్పుడు నిరసన తెలియాలి. ఇలాంటి దుర్మార్గమైన పాలనని అనేక విధాలుగా డిస్టర్బ్ చేశారు. అయినా చెల్లించాలి 11 చెల్లించాలి పిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి సలహాలు వెంటనే రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద వెలుగొండ ప్రాజెక్టు మరియు రైతు సమస్యలపై ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నా పేరు కుమారస్వామి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో అనేక జిల్లాలు రైతులు పడుతున్న ఇబ్బందులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ ప్రభుత్వాన్ని దింపాలనే ఆలోచనతో భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతులను సమీకరించి అన్ని జిల్లాల్లో ఉండే రైతాంగ సమస్యల మీద ధర్నాలు చేస్తూ ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందేమనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ ఈ జిల్లాలో ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా సంక్షేమ పథకం రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకం తెలియదు. కరువు మండలాల కింద రాష్ట్రం అతలాకుతలం అయిపోతే వాతావరణ పరిస్థితి దీనివల్ల ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతే ఈ ప్రకాశం జిల్లాని ముళ్ళకమ్మకు సంబంధించి 3 సంవత్సరాల క్రితం కొట్టుకుపోతే కూడా ఇవాళ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుందే ఆ ప్రయత్నం చేయలేదు. ఇది నిరంకుశ నియంత్రిత వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం దింపాలని కోరుతున్నాం. ఈ జిల్లాలో ముఖ్యంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, నిజంగా నేను రాష్ట్రం మొత్తం జరిగితే నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఉంటే నేను నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వచ్చాక నాకు రైతులు చెప్పింది పురుగు మందులు కూడా ఏదైతే ఎరువులు కూడా నకిలీ ఎరువులు ఇస్తున్నామంటున్నారు.
దీని వెనకమాల ఎవరున్నారా అంటే వైసీపీ నాయకులు, ఈ ప్రభుత్వం అండతోనే ఈ కార్యక్రమం జరుగుతున్న. రైతుల్ని దోయటం కాదు, దోపిడీ చేయటం. వాళ్ళు ఇవ్వకపోగా రేయింబగలు కష్టపడిన రైతుకి ఇవాళ నకిలీ విత్తనాలు ఇచ్చి, నకిలీ పురుగు మందులు ఇచ్చి, నకిలీ ఎరువులు కూడా ఇచ్చి రైతు ఆత్మహత్య చేసుకునేట్టుగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఇటువంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే భారతీయ జనతా కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతుంది. ఈ నెల 11న ప్రకాశం జిల్లా రజక సాధికారిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీల భరోసా బాట కార్యక్రమాన్ని రజక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సంఘ నాయకులు కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రజకులకు గౌరవించి మమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే ఒక ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వారపు రామారావు గారిని కూడా ఇచ్చి గౌరవించిన పార్టీ. దోబీఘాట్లు అయితేనేమి, ఆదరణ పనిముట్లు అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, వీటన్నిటిని కూడా మమ్మల్ని చేరదీసి ఆదరించింది, దగ్గర తీసుకుని తెలుగుదేశం పార్టీ. మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంలో కూడా స్పీకర్ నోట్లో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి మన ప్రియతమ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కూడా ఒక ఫండ్ రిలీజ్ చేసినటువంటి మహానుభావుడు మరి నారా చంద్రబాబు నాయుడు. వీటన్నిటికీ మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ దుష్ట దుర్మార్గు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి చిత్తుగా ఓడించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా యొక్క ప్రధానమైనటువంటి అందరి ఆకాంక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఆదరణకి నోచుకోలేనిటువంటి ఎందరో అన్ని కార్పొరేషన్ని నిర్మించేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. 56 కార్పొరేషన్లకి నువ్వు మరి సెరిమనీ చేసేసి కనీసం ఒక్క రూపాయి కూడా నువ్వు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కూడా ఈరోజు కనీసం ఎక్కడ కూడా వారికి ఏ విధమైనటువంటి సంక్షేమానికి కూడా నోచుకోనటువంటి ముఖ్యమంత్రి దాచుకోవటమే నువ్వు చేసినట్టు. వీటన్నిటికి కూడా నువ్వు మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్న రజకులందరం కూడా రేపు ముక్త కంఠంతో ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి మరి మేము ఎక్కడో అడగనటువంటి మమ్మల్ని ఆదేశించినటువంటి ఈ యొక్క 11వ తారీఖు జరుగు ఈ మహా ప్రోగ్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎక్కడో కాదు మన పార్టీ ఆఫీస్లోనే కార్యక్రమం పెట్టండి చెప్పేసి మాకు భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని చెప్పి ప్రోత్సహించినటువంటి వ్యక్తికి ఆయనగా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. కాబట్టి రజక సాధికారత కమిటీలోని అన్ని జిల్లాల్లోనూ ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యి చివరిగా ఈ ప్రకాశం జిల్లాలోనే భారీగా మరి ఈ రాష్ట్రం. నమస్కారం. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు రజక సాధికార సమితి జిల్లా కన్వీనర్ను. నా పేరు ఆరేకొండ హరిప్రసాద్, కనిగిరి నియోజకవర్గం. అయితే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఫిబ్రవరి 2వ తారీఖు 2024 ఆదివారం రోజు రజక సాధికార సమితి ఆధ్వర్యంలో గొప్ప బీసీల భరోసా బాట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి నాయకులు, లీడర్లు, ఇంకా ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, అలాగే ప్రతి రజక సోదరీమణులు అందరూ పాల్గొనాలని. ఇది ఏ సంఘానికో ఇంకో దానికో సంబంధమైంది కాదు.
ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంబంధించిన ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం 11వ తారీఖు 2వ నెల ఆదివారం 2024 ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు, అలాగే 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన కొండేపి స్వామి గారు ఎమ్మెల్యే గారు, అందరూ మన నోక్సాన్ బాలాజీ గారు అందరూ హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి రజీ సోదరులు, పదవులు ఉన్నవారు, నాయకులు, లీడర్లు, సాధికార కమిటీ సభ్యులు, అలాగే ప్రతి రజిక సోదరిమణి మున్సిపల్ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారానికి స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు తక్షణం కల్పించాలని, ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని, కొత్త మున్సిపల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ పదోన్నతులను చేపట్టాలి. బదిలీ పదోన్నతులను కల్పించాలి. పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. కుల, మత, రాజకీయ ప్రాంతాలకు అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని వైసీపీ ఎర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీరు చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో వారి నాయకుల స్వలాభం కోసం ప్రజలను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతాంగం వరప్రదాయైన వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముఖ్యంగా త్రాగునీరు సమస్యను పూర్తిగా తీరుస్తానని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తాదేనని భరోసా ఇచ్చారు. వాటితో పాటు పార్టీకి అండగా ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు అన్ని విధాల న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, సర్పంచ్ అరుణాబాయ్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఇక్కడికి చేరవలసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థికంగా నష్టపోయిన ఎక్కడా తగలవకుండా, ఎక్కడ మన జెండా ఉన్నటువంటి గర్వాన్ని తగ్గకుండా, జెండాని ఎటువంటి వాళ్ళ పట్టుకుని రెక్కలతో లాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని నేను తీరుస్తా, నేను ఆలోచన తీసుకుంటా, నేను నాయకుల యొక్క గౌరవాన్ని పెంచుతా, నాయకుల యొక్క కష్టాన్ని గుర్తిస్తా, వారితో చేయించుకున్నటువంటి కష్టానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నేను ఇస్తా. అధికారులు పనిచేయరు, అధికారులు ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.